ఇప్పుడు మనము భారతదేశ పరిమాణం మరియు ఉనికి అనే చాప్టర్ని డిస్కషన్ చేశాం. ఇదే భారతదేశ పరిమాణము మరియు ఉనికి అనే చాప్టర్ను ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాం. ఏమ్మా, మీకు ప్రతి చాప్టర్ను ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాం. అదేవిధంగా మనం ఏం చెప్పాము, భారతదేశ పరిమాణం మరియు ఉనికి అనే చాప్టర్ చేశాం. మరి ప్రపంచంలో ప్రాచీన నాగరికతలో మన దేశం కూడా ఒకటి అని చెప్పాను. ఎస్, ప్రపంచంలో ప్రాచీన నాగరికతలో మన దేశం కూడా ఒకటి. అదేవిధంగా మనం భారతదేశము ఏ అక్షాంశాల మధ్య ఉంది, ఏ రేఖాంశాల మధ్య ఉందని చెప్పాను. భారతదేశము 8 డిగ్రీల 4 మినిట్స్ ఉత్తరాక్షాంశం నుండి 37 డిగ్రీల 6 మినిట్స్ ఉత్తరాక్షాంశాల మధ్య ఉంది. భారతదేశము ఏ రేఖాంశాల మధ్య అని చెప్పాను, 68 డిగ్రీల 7 మినిట్స్ తూర్పు రేఖాంశం నుండి 97 డిగ్రీల 25 మినిట్స్ తూర్పు రేఖాంశాల మధ్య ఉంది కూడా ప్రస్తావన తీసుకొచ్చాం. మరియు భారతదేశం మధ్య భాగంలో ప్రయాణిస్తున్న అక్షాంశం చెప్పాను. ఎన్ని డిగ్రీల అక్షాంశము, 23.5 డిగ్రీల అక్షాంశం. దాని పేరేంటి, కర్కట రేఖ. చూడమ్మా, కర్కట రేఖ దేశాన్ని దాదాపుగా 2 సమభాగాలుగా విభజన చేయను. 2 సమభాగాలుగా విభజన చేయను. ఏది, కర్కట రేఖ. మీకు తెలుసా, ఏంటమ్మా, మీకు తెలుసా, భారతదేశానికి దక్షిణాన చిట్ట చివరి ప్రాంతం ఇందిరా పాయింట్ 2004 సంవత్సరంలో సునామీ వలన మునిగిపోయినది. మీకు తెలుసా విషయము? ఇప్పుడు క్వశ్చన్ అక్కడే తెలుసాడు. 2004 సంవత్సరంలో సునామీ రావడం వల్ల ఇందిరా పాయింట్ మునిగిపోయింది. ఇది ఎక్కడ కలదు, ఎక్కడ కలదు, హిందూ మహాసముద్రంలో కలదు. ఏ దీవుల్లో ఉంది, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది. ఇందిరా పాయింట్ ఎక్కడ ఉందమ్మా, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది. అదేవిధంగా మరొక ప్రస్తావన, భారతదేశ భూభాగం 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. భారతదేశ భూభాగం 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఎంత శాతం ఆక్యుపై చేసింది, 2.4% ఆక్యుపై చేసింది. 2.4% ఆక్యుపై చేసింది. ఓకే, మీరు చూస్తున్నారు మ్యాప్ చూడండి. ఖండాలెన్ని, 7. చూడండి అమ్మా, ఆసియా ఖండం అతి పెద్దది. రెండోది ఆఫ్రికా, మూడోది ఉత్తర అమెరికా, నాలుగోది దక్షిణ అమెరికా, ఐదోది అంటార్కిటిక్, ఆరోది ఐరోపా, ఏడోది ఆస్ట్రేలియా. చూడండి అమ్మా, ఖండాలెన్ని, 7 ఖండాలు. 7 ఖండాలు అతి పెద్దది ఆసియా, అది చిన్నది ఆస్ట్రేలియా. మహాసముద్రాలు ఎన్ని మహాసముద్రాలు, 5. ఒకటి పసిఫిక్ మహాసముద్రము. ఏ సముద్రము, పసిఫిక్ మహాసముద్రము. 2 అట్లాంటిక్ మహాసముద్రము. 3 హిందూ మహాసముద్రము. 4 అంటార్కిటిక్ మహాసముద్రము. 5 ఆర్కిటిక్ మహాసముద్రము. మహాసముద్రాలన్నీ 5 మహాసముద్రాలు ఉన్నాయి నాన్న. ఓకే, వెరీ నైస్. నెక్స్ట్ తదుపరి ఇక్కడికి వద్దాం. ఏంటి, ఇక్కడికి. మరియు భారతదేశం చూస్తే అంతర్జాతీయ సరిహద్దు పొడవు అని చెప్పాను నేను. భారతదేశానికి అంతర్జాతీయ సరిహద్దు పొడవు అని చెప్పాను 15,200 కిలోమీటర్లు. 15,200 కిలోమీటర్లు. మరియు దీవులతో కలిపి తిరరేఖ పొడవు 7,516 కిలోమీటర్లు. 7,516 కిలోమీటర్లు. ఓకే, భారతదేశంలో ఎన్ని అక్షాంశాలు, ఎన్ని రేఖాంశాలు ఇమిడి ఉన్నాయని చెప్పాను. ఎస్, చూడండి అమ్మా, చూడండి అన్న, 30 అక్షాంశాలు 30 రేఖాంశాలు ఇమిడి ఉన్నవి. మరొక పాయింట్ చెప్పాను, గుజరాత్ ప్రాంతానికి అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతానికి ఎన్ని గంటల తేడా చెప్పానమ్మా. ఎన్ని గంటల తేడా, 2 గంటల తేడా. ఆల్రెడీ డిస్కషన్ చాలా నీట్గా చెప్పాను. మన దేశంలో 30 రేఖాంశాలు ఉన్నాయి. ఒక రేఖాంశం పైన సూర్యకిరణాలు మరొక రేఖాంశాన్ని దాటాలంటే 4 నిమిషాలు. 30 × 4 120. 120 నిమిషాలు ఈక్వల్ టు 2 గంటలు. అంటే భారతదేశానికి లో ఉన్న అరుణాచల్ ప్రదేశ్కు ఇటున్న గుజరాత్కు మధ్య ఎన్ని గంటల తేడా, 2 గంటల తేడా. అదేవిధంగా కనుక్కోండి, భారతదేశ ప్రామాణిక రేఖాంశం 82.5 డిగ్రీ తూర్పు ప్రామాణిక రేఖాంశం ఎంపిక చేశారు. ఓకే, ఎందుకు ఎంపిక చేశారు,
అది మధ్య భాగంలో ఉంది ఎంపిక చేశారు. తూర్పు ప్రాంతం సమానంగా, పశ్చిమ ప్రాంతం సమానంగా భూభాగం మన దేశంలో ఉంది కాబట్టి అటు పక్కన 15 రేఖాంశాలు, ఇటు పక్కన 15 రేఖాంశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఎంపిక చేశారు. అదేవిధంగా ఇక్కడ ఒక పాయింట్ చూడండి, డిఫరెంట్గా ఉంది, చాలా మంచి పాయింట్. పగులు రాత్రి వ్యవధుల మధ్య వ్యత్యాసంలో కన్యాకుమారిలో తక్కువగాను, చాలా ఇంపార్టెంట్ అమ్మా, కన్యాకుమారిలో తక్కువగాను కాశ్మీర్లో ఎక్కువగాను ఎందుకు ఉంటుంది అంటే, భారతదేశంలో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది భారతదేశం, ఈ భారతదేశంలో మరియు కన్యాకుమారి వద్ద వ్యత్యాసం తక్కువగా ఉంటుందంట, కాశ్మీర్ వద్ద వ్యత్యాసం ఎక్కువగా ఉంటుందంట. ఎందుకు చెప్పాను, మంచిగా చెప్పాను, నీట్గా చెప్పాను. ఎందుకు? భూమధ్య రేఖ దగ్గరగా ఉన్న ప్రాంతాలలో రాత్రింపగలు వ్యత్యాసాలు ఎక్కువగా ఉండవునన్న, భూమధ్య రేఖకు దూరంగా ఉన్న ప్రాంతాల్లో రాత్రింపగలు వ్యత్యాసాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఇది ఈక్వేటర్ అయితే, ఇది భూమధ్య రేఖ అయితే, భూమధ్య రేఖ దగ్గరగా కన్యాకుమారి, భూమధ్య రేఖ దూరంగా కాశ్మీర్. అందువల్ల కన్యాకుమారి వద్ద వ్యత్యాసాలు తక్కువగా ఉంటాయి, కాశ్మీర్ వద్ద వ్యత్యాసాలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని వివరణ చాలా నీట్గా ఇచ్చాను, మీరు ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లోనే మనం డిస్కషన్ చేశాం. అదేవిధంగా నెక్స్ట్ ఏంటి, మీకు తెలుసా సూయజ్ కాలువ ఎప్పుడు త్రవ్వబడినారు? 1869 సంవత్సరంలో. సూయజ్ కాలువ ఎప్పుడు త్రవ్వారు? 1869 సంవత్సరంలో. సూయజ్ కాలువ ఎవరి మధ్య త్రవ్వారు? మధ్య సముద్రానికి, ఎర్ర సముద్రానికి తవ్వారని చెప్పేసి ఆల్రెడీ మనం డిస్కస్ చేశాం. మరియు ఎంత మేరకు మనకు ఆ జర్నీ తగ్గింది? ఐరోపా ఖండానికి 7,000 కిలోమీటర్ల మేరకు ఐరోపా ఖండానికి, భారతదేశానికి మరియు జర్నీ తగ్గడం జరిగినది. అదేవిధంగా ప్రపంచంలో భారతదేశ విస్తీర్ణం 3.38 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ప్రపంచంలో విస్తీర్ణంలో అతి పెద్ద దేశం రష్యా, రెండవది కెనడా, మూడవది అమెరికా, నాలుగవది చైనా, ఐదవది బ్రెజిల్, ఆరవది ఆస్ట్రేలియా, ఏడవది ఇండియా. ఇండియా విస్తీర్ణం 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. విస్తీర్ణంలో అతి పెద్దది రష్యా, 17.09 మిలియన్ కిలోమీటర్స్, కెనడా 9.98 మిలియన్ కిలోమీటర్స్, అమెరికా 9.83 మిలియన్ కిలోమీటర్స్, చైనా 9.60 మిలియన్ కిలోమీటర్స్, బ్రెజిల్ 8.51 మిలియన్ చదరపు కిలోమీటర్లు, ఆస్ట్రేలియా 7.6 మిలియన్ చదరపు కిలోమీటర్లు, ఇండియా 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఓకే, వెరీ నైస్. నెక్స్ట్ అదేవిధంగా తదుపరి ఇక్కడ చెప్పాను, భారతదేశానికి తూర్పు పడమర మధ్య పొడవు, భారతదేశానికి తూర్పు పడమర మధ్య పొడవు అని చెప్పాము. మరియు భారతదేశానికి తూర్పు పడమర మధ్య పొడవు 2,933 కిలోమీటర్లు. చెప్పామా లేదమ్మా? అదేవిధంగా భారతదేశానికి ఉత్తరము దక్షిణం మధ్య పొడవు 3,214 కిలోమీటర్లు. 3,214 కిలోమీటర్లు. మరి భారతదేశానికి తూర్పున బంగాళాఖాతం, భారతదేశానికి పడమర అరేబియా సముద్రం. మరియు భారతదేశానికి తూర్పున బంగాళాఖాతంలో ఆగ్నేయంలో ఉన్న దీవులేంటివి? అండమాన్ నికోబార్ దీవులు. ఆగ్నేయంలో ఉన్నటివి అండమాన్ నికోబార్ దీవులు. మరి అరేబియా సముద్రంలో నైరుతి దిశలో ఉన్న దీవులేంటివి? లక్షద్వీపులు. ఈ దీవులన్నా లక్షద్వీపులు. ఇదేనన్నా ప్రాజెక్ట్ వర్క్. ఇదేమ్మా ఎంత సింపుల్గా ఉంది చూడ మ్యాప్. తూర్పున అండమాన్ నికోబార్ దీవులు, పడమర వచ్చేసి అరేబియా సముద్రము. ఆ అరేబియా సముద్రంలో ఉన్న దీవులు వచ్చి లక్షద్వీపులు, బంగాళాఖాతంలో దీవులు వచ్చేసి అండమాన్ నికోబార్ దీవులు. అదేవిధంగా భారతదేశ ప్రామాణిక రేఖాంశం ఏంటి చెప్పాను, 82 డిగ్రీ తూర్పు ప్రామాణిక రేఖాంశం ద్వారా మనం సమయం తెలుసుకుంటున్నాము. ఏ ప్రామాణిక రేఖాంశం ద్వారా? 82 డిగ్రీ తూర్పు ప్రామాణిక రేఖాంశం ద్వారా మనం సమయం తెలుసుకుంటున్నాం. అవునా కదనన్నా? ఎందుకు దీని మధ్యలో గీశారంటే ఇప్పుడే చెప్పాను. తూర్పు 15 రేఖాంశాలు, పడమర 10 రేఖాంశాలు ఉన్నాయి. మొత్తం భారతదేశంలో ఎన్ని రేఖాంశాలు ఇమిడి ఉన్నాయని చెప్పాను? 30 రేఖాంశాలు ఇమిడి ఉన్నాయని చెప్పాను. అదే విధంగా ఏ అక్షాంశాల మధ్య ఇమిడి ఉంది, ఏ రేఖాంశాల మధ్య ఇమిడి ఉంది? అక్షాంశాలు అంటే ఏంటి? 8 డిగ్రీల 4 మినిట్స్ ఉత్తరాక్షాంశం నుండి 37 డిగ్రీల 6 మినిట్స్ ఉత్తరాక్షాంశాల మధ్య ఉంది. ఎవరు? భారతదేశం. ఎవరు?
భారతదేశం. మరియు భారతదేశము ఏ రేఖాంశం మధ్య వేముడు ఉంది? 68°7' తూర్పు రేఖాంశం నుండి 97°25' తూర్పు రేఖాంశం మధ్య ఉంది. 68°7' తూర్పు రేఖాంశం నుండి 97°25' తూర్పు రేఖాంశం మధ్య ఉంది. ఎవరు? భారతదేశం. అదే విధంగా నెక్స్ట్ తదుపరి ఏంటి? మరియు నెక్స్ట్ ఏంటి ఇక్కడ? ప్రపంచంలో భారతదేశానికి ఆర్థిక సంబంధాలు కొనసాగడానికి ప్రధాన కేంద్రం ఎవరంటే హిందూ మహాసముద్రం. హిందూ మహాసముద్రం మధ్య భాగంలో భారతదేశం ఉండడం వల్ల, హిందూ మహాసముద్రం మధ్య భాగంలో భారతదేశం ఉండడం వల్ల ఇలా తూర్పు ఆసియా, ఆగ్నేయాసియా, పశ్చిమ ఆసియా, పశ్చిమ ఐరోపా, ఆఫ్రికా దేశాలతో వ్యాపార సంబంధాలు కొనసాగాయి. ఏ దేశానికి? భారతదేశానికి. ఇది ఎగ్జాంపుల్, ఇదంతా భారతదేశం అనుకోండి అమ్మా, ఇదంతా భారతదేశం అనుకోండి. ఈ భారతదేశానికి ఈ తూర్పునున్న దేశాలతో పడమరున్న దేశాలతో వ్యాపార సంబంధాలు కొనసాగాయా? ఎందుకు వ్యాపార సంబంధాలు కొనసాగాయి? హిందూ మహాసముద్రంకు ఏనన్నా హిందూ మహాసముద్రానికి మధ్య భాగంలో భారతదేశం ఉండడం వల్ల ఇలా తూర్పు ప్రాంతాలు, ఇలా పశ్చిమ ప్రాంతాలు వ్యాపార సంబంధాలు కొనసాగాయి. అదే విధంగా ఇక్కడ మనం వస్తాము. మీకు తెలుసా? లేదా ముందు కనుక్కుందాం. మీకు చెప్పాను, పశ్చిమ తూర్పు తీరాల వెంబడి ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య చూడమ్మా. పశ్చిమ తూర్పు తీరాల వెంబడి ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 2. తూర్పు తీరంలో పాండిచ్చేరి, పశ్చిమ తీరంలో డామన్ దాద్రా. ఎన్ని ఉన్నాయి సంఖ్య? 2. తూర్పు తీరంలో పాండిచ్చేరి ఉంది, పశ్చిమ తీరంలో డామన్ దాద్రా ఉంది. అదే విధంగా వైశాల్యం పరంగా అతి చిన్న రాష్ట్రం అతి చిన్న రాష్ట్రం అన్నాడు, అతి పెద్ద రాష్ట్రం అన్నాడు. మీకు తెలుసు, అతి చిన్న రాష్ట్రం గోవా, అతి పెద్ద రాష్ట్రం రాజస్థాన్. అదేవిధంగా అంతర్జాతీయ సరిహద్దు లేదు లేదా తీర ప్రాంతం లేని రాష్ట్రాలు. అంతర్జాతీయ సరిహద్దు ఉండకూడదు, తీర ప్రాంతం ఉండకూడదు. ఇంతకుముందే చెప్పాను, వీటిని భూ పరివేష్టిత రాష్ట్రాలు అంటున్నాం. అంటే సముద్రం తీరం లేకుండా, అంతర్జాతీయ భూభాగం లేకున్నా ఉన్న వాటిని అంతర్జాతీయ సరిహద్దు రాష్ట్రాలు అంటాము. మీకు ఆల్రెడీ చెప్పానన్న, ఏం చెప్పాను? ఆల్రెడీ హర్యానా అనే రాష్ట్రం చెప్పాను, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, తెలంగాణ, ఇవన్నీ చెప్పాను. ఏంటివి? ల్యాండ్ లాక్డ్ స్టేట్స్. అదేవిధంగా ఇక్కడ తదుపరి పాకిస్తాన్తో, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకున్న రాష్ట్రాలు గుర్తించండి. ఆల్రెడీ మనకు అక్కడ గుర్తించాము. నెక్స్ట్ మీకు తెలుసా? 1947 కన్నా ముందు భారతదేశంలో ఎన్ని రకాల రాష్ట్రాలు ఉన్నాయి? 2 రకాల రాష్ట్రాలు ఉన్నాయి. ఒకటి ప్రావిన్సీ ప్రాంతాలు, అంటే బ్రిటిష్ వైస్రాయితో పరిపాలన చేస్తున్న ప్రాంతాలు, అవి ప్రావిన్స్ ప్రాంతాలు. 2 స్వదేశీ సంస్థానాలు. ఇలా ఈ విధంగా ఇవి మనం చెప్పుకుంటున్నాము. నెక్స్ట్ తదుపరి వచ్చేసి ఏనన్నా మీకు తెలుసా భువన్ అనే యాప్ ఏం చెప్తుంది? భువన్ అనే యాప్ చెప్తుంది సహజ వనరుల గురించి, పర్యావరణం గురించి, సుస్థిర అభివృద్ధి గురించి తెలియజేసేది భువన్ యాప్. ఈ భువన్ యాప్ను రూపొందించింది ఎవరు? ఎన్ఆర్సి వాళ్ళు, ఇస్రో వాళ్ళు ఇద్దరు కలిసి ఈ యాప్ను రూపొందించారు. ఎన్సిఆర్టి వాళ్ళు, ఇస్రో వాళ్ళు ఇద్దరు కలిసి ఈ యాప్ను రూపొందించారు. అదేవిధంగా నెక్స్ట్ తదుపరి ఇక్కడ అభ్యాసంకి వచ్చాము నాన్న, బిడ్ బ్యాంక్ వచ్చామమ్మా. ఏం చేశాడు వీడు బిడ్ బ్యాంకులో? చూడండి, చాలా బిడ్ బ్యాంక్. క్రింది ఇవ్వబడిన 4 ప్రత్యామ్నాయాల నుండి సరైన సమాధానం ఎంచుకోండి. అదేవిధంగా క్రింది వానిలో ఏ రాష్ట్రం గుండా కర్కట రేఖ ప్రయాణించదు?
ఎన్ని రాష్ట్రాల్లో ప్రయాణిస్తాను చెప్పాను? 8 రాష్ట్రాల్లో ప్రయాణించును. ఏది? కర్కట రేఖ భారతదేశాన్ని ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేసింది? 2 పార్ట్స్గా డివైడ్ చేసింది. ఏది? కర్కట రేఖ. మరియు ఎన్ని రాష్ట్రాల్లో ప్రయాణించును? 8 రాష్ట్రాల్లో ప్రయాణించును. 1 గుజరాత్, 2 రాజస్థాన్, 3 మధ్యప్రదేశ్, 4 ఛత్తీస్గఢ్, 5 జార్ఖండ్, 6 వెస్ట్ బెంగాల్, 7 త్రిపుర, 8 మిజోరం. ఎన్ని రాష్ట్రాల్లో ప్రయాణించును? 8 రాష్ట్రాల్లో ప్రయాణించను. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు? ఏ రాష్ట్రంలో ప్రయాణించదు? రాజస్థాన్ ఉందా లేదా? ఎస్. ఒడిశాలో ఉందా? లేదే. ఆడ ఒడిశా ఇక్కడ ఉంది నాన్న, సౌత్ లో ఉంది. ఛత్తీస్గఢ్ చూడండి ఉందా? నెక్స్ట్ ఉందా? మరి తప్పేంటి? ఒడిశా. ఏంటి? ఒడిశా. అదే భారతదేశ చివరి తూర్పు రేఖ. భారతదేశ చిట్ట చివరి రేఖ మీకు ఆల్రెడీ డిస్కషన్ చేశాను. భారతదేశ తూర్పు రేఖ 97 డిగ్రీ చిట్ట చివరి రేఖాంశము. చిట్ట చివరి రేఖాంశము. ఆప్షన్స్ ఏ ఆన్సరు? 97 డిగ్రీల 25 మినిట్స్ తూర్పు రేఖాంశము. అదేవిధంగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కింలతో ఉమ్మడి సరిహద్దు కలిగిన దేశము. చూడండమ్మా, ఇక్కడ ఒక్కసారి చూడండి మ్యాప్. ఒక్కసారి మ్యాప్ చూస్తే వాడు ఏమన్నారు? ఎగ్జామ్ వాడు ఏమన్నాడు? ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం వీటితో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు, వీటితో సరిహద్దు కలిగిన దేశము. సరిహద్దు కలిగిన దేశము ఏంటి? నేపాల్. ఏంటమ్మా? నేపాల్. చూడండి ఇవన్నీ స్టేట్స్. ఏమని ఏ దేశము? నేపాల్. మరొక క్వశ్చన్, మీ వేసవి సెలవుల్లో మీరు కవరెత్తిని సందర్శించాలనుకుంటుంటే మీరు భారతదేశంలో ఏ కేంద్ర పాలిత ప్రాంతానికి వెళ్ళాలి? మీరు వేసవి కాలంలో కవరెత్తి అనే ప్రాంతాన్ని సందర్శించాలంటమ్మా. కవరెత్తి అనే ప్రాంతాన్ని సందర్శించాలంటే లక్షద్వీపుల రాజధాని ఏంటి? కవరెత్తి. లక్షద్వీపుల రాజధాని ఏంటి? కవరెత్తి. మరి లక్షద్వీపులు సందర్శించాలంటే ఏ సముద్రానికి వెళ్ళాలా? అరేబియా సముద్రానికి వెళ్ళాలా? అరేబియా సముద్రానికి వెళ్ళి లక్షద్వీపులు సందర్శించి లక్షద్వీపుల రాజధాని సందర్శించడానికి అవకాశం ఉంది. అంటే లక్షద్వీపులు మన దేశానికి ఎటువైపున ఉన్నాయి? నైరుతి దిశలో ఉన్నవి. ఏ దిశలో ఉన్నాయి? నైరుతులు. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? మరియు మీరు వేసవి సెలవుల్లో మీరు కవరెత్తిని సందర్శించాలనుకుంటే మీరు భారతదేశంలో ఏ కేంద్ర పాలిత ప్రాంతానికి వెళ్ళాలి? చెప్పాలమ్మా. లక్షద్వీపులు. ఏ దీవులు? లక్షద్వీపులు. మరి బిట్టమ్మా, నా స్నేహితుడు భారతదేశం భూ సరిహద్దు పంచుకొని దేశం నుండి వచ్చాడు. నా ఫ్రెండ్ ఒకడు మన దేశం సరిహద్దు పంచుకొని దేశం నుండి వచ్చాడు. మన బౌండరీ కాదోడు, ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ దేశాన్ని గుర్తించండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, భూటాన్ మన సరిహద్దా కాదా? సరిహద్దు. బంగ్లాదేశ్ మన సరిహద్దా కాదా? ఎస్. మరియు నేపాల్ మన సరిహద్దా కాదా? ఎస్. తజికిస్తాన్ మంది కాదు. తజికిస్తాన్ మంది కాదు. అది పశ్చిమ ఆసియా ప్రాంతం. ఆసియా ఖండంలోనే పశ్చిమ ఆసియా, మనకు దగ్గరలో లేదు, అది దూరంలో ఉంది, అది మన సరిహద్దు కాదు. అదేవిధంగా నెక్స్ట్, క్రింది ప్రశ్నలకు క్లుప్తంగా సమాధానం ఇవ్వండి.